బోధ ఎవరు చేయాలి? తల్లి చేయాలి. పాస్టర్ గారు కాదు, బడిలో ఉన్న టీచర్ గారు కాదు. చెయ్యాల్సింది ఎవరంటే ఫస్ట్ తల్లి చేయాలి. మీ పిల్లలు మీకు ఇచ్చినంత గౌరవం ప్రపంచంలో ఎవరికి ఎవరు. మీరు ఏం చెప్పినా నమ్ముతారు. శాస్త్రాలు చదివేసుకుని సూర్యుడికి దండం పెట్టేవాడు ఉన్నారు. పిహెచ్డి చేసిన వాడు బయటకు వచ్చి సూర్యుడికి చంద్రుడికి ఎందుకు దండం పెడుతున్నాడు? వాళ్ళ అమ్మ చెప్పింది ఏమని? సూర్యుడికి దండం పెట్టారు. సూర్యుడు నక్షత్రం అని గురువు చెప్పాడు, చంద్రుడు ప్రకాశింపడని గురువు చెప్పాడు. గురువు చెప్పింది జస్ట్ పరీక్షలో ప్రశ్న అడిగినప్పుడు రాస్తానకే వాడతాడు, మెదడుకి ఎక్కించుకో. అమ్మ దండం పెట్టమంది, నాన్న మొక్కమన్నాడని చెప్పి మొక్కుతాడు. అమ్మ మాటకు అంత విలువ ఉంటుంది. తల్లి చేస్తే ఆ బోధ అలా ఉండిపోతుంది. మీరు చెబితే వినే మీ పిల్లలు పరలోకం నుంచి దేవదూత చెప్పిన వినరు. మీకు అంత విలువ ఇచ్చేది మీ పిల్లలు. అందుకని మీరు గమనించండి, ఏది చెప్పినా వాడు డౌట్ కింద ఉంటుంది. మీరు చెప్పిన తర్వాత దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటాడు. మీరు చెప్పాలి టీచర్ చెప్పింది నిజమే అంటే నమ్ముతాడు. నీవు పాస్టర్ గారు చెప్పింది విను అంటే వింటాడు. మీకు ఇచ్చినట్టు ఇంకెవ్వరికి విలువ ఇవ్వదు. ఎప్పుడు అనుకుంటున్నారు? చిన్నప్పుడు. అందుకని అమ్మ అదేంటి, నాన్న ఇదేంటి అని ప్రతి ప్రశ్న మిమ్మల్ని ఎందుకు అడుగుతారు తెలుసా? మీరు చెబితే నిజం.